హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మనం మన టాపిక్ వచ్చి డీడబ్ల్యూజీ నుంచి పీడిఎఫ్లోకి ఫార్మేట్లోకి ఒక ఫైల్ని ఆటోకాడ్ ఫైల్ని మార్చడం ఎలాగనేది నేర్చుకుందాం. అసలు యాక్చువల్లీ డీడబ్ల్యూజీని పీడిఎఫ్ ఫార్మ్లోకి ఎందుకు మార్చుకుంటామంటే ఏదైనా ఒక ఆటోకాడ్ పేజ్ మనం ఓపెన్ చేయాలంటే కనుక సేవ్ చేసిన పేజ్ని ఆటోమేటిక్గా ఆ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. అలా కాకుండా మనం సేవ్ చేసిన ఫిగర్‌ని పీడీఎఫ్‌లో ఫార్మాట్‌లో కన్వర్ట్ చేస్తే గనక, మనం ఏ సిస్టమ్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే ఓపెన్ చేయగలుగుతాం. ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో గానీ, అలాగని పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి మనం మారుస్తాం. ఆ పీడీఎఫ్‌లో మార్చడం ఎలాగనేది ఇవాళ ఈ క్లాస్‌లో, ఈ వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ గీసిన ఒక ఆటోకాడ్ ఫైల్‌ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఆటోకాడ్ ఫైల్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత, నా డెస్క్‌టాప్ మీద చూడండి నేను డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేవి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఆ క్రియేట్ చేసుకున్న డయాగ్రామ్‌లో నేను కంట్రోల్ పి అనేది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్లాట్ అనే ఆప్షన్ లేదంటే మీకు టాప్‌లో లెఫ్ట్ సైడ్‌లో చూడండి టూల్ బార్‌లో ఉంది. మెనూ బార్‌లో ఉంది ప్లాట్ అనే ఆప్షన్. లేదంటే మీరు కమాండ్ బార్‌లో డైరెక్ట్‌గా కంట్రోల్ పి అని ప్రెస్ చేయండి. కంట్రోల్ పి అని ప్రెస్ చేయంగానే ప్లాట్ అని టైప్ చేయండి. లేదంటే కంట్రోల్ పి అని ప్రెస్ చేయంగానే మనకి ఒక సబ్ పాపప్ మెనూ అనేది క్రియేట్ అయింది. పాపప్ మెనూ అనేది ఓపెన్ అయింది. దీంట్లో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ సెటప్స్ అని అడుగుతుంది. ఈ పేజ్ సెటప్స్ ఏంటంటే ఇంతకుముందు మీరు ఏవైనా గనక ప్రీవియస్ ప్రింట్ ఇచ్చుంటే గనక ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా ఆ సెటప్స్ అన్ని ప్రీవియస్ సెటప్స్ తీసుకోవడానికి చూడండి ఇక్కడ ప్రీవియస్ ప్లాట్ అని ఉంది. ఆటోమేటిక్‌గా ఆ ఐకాన్స్ ఏవేవైతే మోడిఫికేషన్ లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అప్లై అవ్వాలనుకుంటే గనక ప్రీవియస్ ప్లాట్ అనేది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం దీంట్లో పీడీఎఫ్ నుంచి డీడబ్ల్యూఎస్‌లో కన్వర్ట్ చేయాలనుకున్నాను. ఇంతకుముందు నేను కన్వర్ట్ చేయలేదు కాబట్టి కింద చూడండి ఇంకో సబ్ పాపప్ మెనూలోనే కింద చూడండి ప్రింటర్ ప్లాటర్ అని ఉంది. ఇక్కడ చూడండి ప్రింటర్ నేమ్ దగ్గర నన్ ఉంది. మనం సేమ్ ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా సేమ్ ఆప్షన్ ఇదే ఆప్షన్‌లోకి వెళ్తాం. ఇక్కడ మనం మీ ప్రింటర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా మీరు పీడీఎఫ్‌లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే డీడబ్ల్యూజీ టు పీడీఎఫ్ అనే ఫైల్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ డీడబ్ల్యూజీ నుంచి పీడీఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి ఆటోమేటిక్‌గా మనకి హైలైట్ అవుతుంది డీడబ్ల్యూజీ టు పీడీఎఫ్ అని చెప్పను. ఓకే. ఇక్కడ చూడండి ప్లాట్ టు ఫైల్ అనే ఆప్షన్ అనేది డిస్క్రిప్షన్ దగ్గర చూడండి హైలైట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే మనం ప్లాట్ పీడీఎఫ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏ4 సైజ్ కావాలనుకుంటున్నారా? ఏ3 సైజ్ కావాలనుకుంటున్నారా? లేకపోతే ఏ0, ఏ1 అలాగే మీరు ఏ పేపర్ అయితే చేంజెస్ కావాలనుకుంటున్నారో ఆ పేపర్‌ని చేంజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి డైమెన్షన్స్‌ని. సపోజ్ నేను ఐఎస్ఓ ఏ4 తీసుకుంటాను చూడండి. అది ఐఎస్ఓ ఏ4 210 అండ్ 297 ఉంది. ఇదొచ్చి మనకి పోర్ట్రైట్ డైమెన్షన్. సపోజ్ నాకు ఇప్పుడు ల్యాండ్‌స్కేప్ డైమెన్షన్స్ కావాలనుకోండి. మళ్ళీ నేను ఇక్కడ డౌన్ యారో బటన్ చేసి సెర్చ్ యారో బటన్ క్లిక్ చేశాను ప్రింటర్ దగ్గర. సైజ్ దగ్గర సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఐఎస్ఓ ఇక్కడ చూడండి ఏ4 సైజ్ 297 × 210 సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ మీకు ప్రివ్యూ దగ్గర ఆటోమేటిక్‌గా చేంజ్ అయింది. 297 210 అనేది కన్వర్ట్ అయింది. తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో సబ్ పాపప్ మెనూలోనే ప్లాట్ ఏరియా అని అడుగుతుంది. వాట్ టు ప్లాట్ ఇక్కడ వాట్ టు ప్లాట్ అన్నప్పుడు చూడండి బై డిఫాల్ట్‌గా ఇక్కడ డిస్‌ప్లే అని చూపిస్తుంది. ఈ డిస్‌ప్లే ఏంటంటే బై డిఫాల్ట్‌గా డిస్‌ప్లే అని ఉంచేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సెంటర్ టు ప్లాట్ దీని తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ సెంటర్ ద ప్లాట్ అనే ఆప్షన్ ఐకాన్ చేయండి. ఇక్కడ చూడండి ప్రివ్యూలో మనకి డయాగ్రామ్ అనేది సెంటర్‌కి వెళ్ళింది చూడండి. కాకపోతే ఎగ్జాక్ట్ సెంటర్‌కి లేదు. ఎందుకంటే మనం ఇక్కడ డిస్‌ప్లే ఐకాన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్టిల్ ఇక్కడ పోర్ట్రైట్ ఆప్షన్‌లోనే చూపిస్తుంది. కానీ నాకు కావాల్సింది ల్యాండ్‌స్కేప్. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ప్రివ్యూలో చూడండి ఆటోమేటిక్‌గా చేంజ్ అయింది చూడండి. తర్వాత ఇక్కడ నేను ప్రివ్యూ అని ప్రెస్ చేశాను. ప్రివ్యూ అని ప్రెస్ చేయంగానే చూడండి డిస్‌ప్లే అనంగానే చూడండి ఇలాగ మొత్తం నాకు నా స్క్రీన్ మీద ఏదైతే డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయో ఆ డయాగ్రామ్స్ అన్నీ టోటల్ డయాగ్రామ్స్ అనేది ఒక పేపర్ మీద ఒక సైడ్‌కి రైట్ సైడ్‌కి కోయిన్సైడ్ అయ్యి వచ్చినాయి డయాగ్రామ్స్ అని. సపోజ్ నేను ఎస్కేప్ అని ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ ప్లాట్ అనే ఆప్షన్ క్లోజ్ చేసి ఇక్కడ చూడండి నేను కొంచెం జూమ్ చేశాను. నా డయాగ్రామ్‌ని స్క్రోల్ బటన్ యూజ్ చేసి జూమ్ చేసిన తర్వాత మళ్ళీ నేను కంట్రోల్ పి అనే ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే చూడండి సేమ్ అన్ని ఆటోమేటిక్‌గా చూడండి ఇందాక ఆప్షన్ లాగే మళ్ళీ సేమ్ ఇక్కడ నేను ప్రీవియస్ ప్లాట్ అనగానే చూడండి ఆటోమేటిక్‌గా ఏమొచ్చిందని చూడండి డీడబ్ల్యూజీ టు పీడీఎఫ్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయింది. ఏ4 సైజ్ 297 × 210 అనేది డైరెక్ట్‌గా తీసుకుంది. వాట్ టు ప్లాట్ ఏరియా డిస్‌ప్లే ఉంది. ఇక్కడ సెంటర్ మార్క్ అనేది హైలైట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి ల్యాండ్‌స్కేప్ అనేది ఆటోమేటిక్‌గా హైలైట్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ప్రివ్యూ చేశాను అనుకోండి చూడండి
నా డిస్ప్లేస్ మీద ఎంతైతే డయాగ్రామ్స్ నాకు కనబడుతున్నాయో సేమ్ యాజ్ టీజ్గా మీ డిస్ప్లే మీద అయితే ఎలాగైతే కనిపిస్తుందో ఆ ఏరియా మొత్తం మీకు ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది. అలా కాకుండా ఇంకో ఆప్షన్ ఉంటుంది చూడండి, ప్రెస్ ఎస్కేప్ అని చేస్తున్నాను. దీంట్లోని ఇంకో ఫర్దర్ ఆప్షన్ చూడడానికి డిస్ప్లేకి డౌన్ యారో బటన్ చేయగానే ఎక్స్టెండ్ అని చూడండి, ఎక్స్టెన్స్ అని ఉంది. ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసి ప్రీవ్యూ అని చేశాను చూడండి. ఓకేనా, టోటల్ మన డయాగ్రామ్ ఎంతైతే పేజెస్ మీద మొత్తం టోటల్ మన షీట్ మీద డయాగ్రామ్ షీట్ మీద ఎంతైతే ఉందో ఒరిజినల్ డయాగ్రామ్ ఎంతైతే ఉందో ఆ డయాగ్రామ్ మొత్తం కూడా మనకి ఈ ప్రింటింగ్లో ఆప్షన్లో చూపిస్తుంది. మళ్ళీ నేను ఎస్కేప్ అని ప్రెస్ చేస్తున్నాను. ఎస్కేప్ అని ప్రెస్ చేసి ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, లిమిట్స్ అని ఉంది. ఈ లిమిట్స్ అనే ఆప్షన్ ఏంటంటే మనం డయాగ్రామ్ మనం ఎప్పుడు కూడా ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు లిమిట్స్ సెట్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి A4 సైజ్ పేపర్ డైమెన్షన్ సెట్ చేసుకుంటాం, ఒక్కోసారి బై రఫ్లీగా 1000, నేను సెట్ చేసుకుంటాం. సపోజ్ ఒక్కొక్కసారి 2000, సెట్ చేసుకుంటాను. నేను ఈ డయాగ్రామ్లో వచ్చి 2000, సెట్ చేసుకున్నాను. ఆ 2000, హారిజంటల్ డిస్టెన్స్ 2000, వర్టికల్ డిస్టెన్స్ 2000లో ఎంత డయాగ్రామ్స్ అయితే ఉంది, ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు డిస్ప్లే అవుతుంది అన్నమాట లిమిట్స్ అంటే. సపోజ్ ఇక్కడ నేను ప్రీవ్యూ అని ప్రెస్ చేశాను చూడండి, ప్రివ్యూ అని ప్రెస్ చేస్తే నాకు 2000, మొత్తం డయాగ్రామ్ వచ్చింది. ఇందాక మీరు ఎక్స్టెన్షన్ చూసి సేమ్ మళ్ళీ ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను, ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చి ఎక్స్టెన్షన్ కమాండ్ యూస్ చేస్తున్నాను చూడండి. ఏవైతే మనం డయాగ్రామ్ డ్రా చేసామో ఆ డయాగ్రామ్స్ అన్ని సెంటర్గా క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. ఎక్స్టెన్షన్ అంటే చూడండి, ఇది డిఫరెన్స్ డిస్ప్లేకి ఎక్స్టెన్షన్కి. ఓకే, నెక్స్ట్ లిమిట్స్లో ఏంటంటే మనం ఏ లిమిట్స్ అయితే అప్లై చేసుకున్నామో ఆ లిమిట్స్ మొత్తాన్ని చూపిస్తుంది. డిస్ప్లే అనేది మీ స్క్రీన్ మీద ఎంత డయాగ్రామ్ అయితే చూపిస్తుందో ఆ డయాగ్రామ్ మొత్తాన్ని చూపిస్తుంది. నేను మళ్ళీ మీకు క్రాస్ చెక్ చేయడానికి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను లిమిట్స్ అని అప్లై చేస్తున్నాను. నేను 2000 అనేది అప్లై చేశానా లేదా అని లిమిట్స్ అని అప్లై చేశాను, ఎంటర్ అన్నాను. స్పెసిఫై లోయర్ లెఫ్ట్ కార్నర్ అంటుంది, యాజ్ టీజ్గా ఎప్పుడు కూడా 0,0 ఉంచుకున్నాను. ఇక్కడ చూడండి 2000, అని పెట్టుకున్నాను. ఓకే, ఎంటర్. నెక్స్ట్ దీంట్లోనే కంట్రోల్ P ఆప్షన్లోనే ప్లాట్ ఆప్షన్లోనే ఇంకొక ఆప్షన్ ఉందండి. దానికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది. సారీ, A4 సైజ్ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ప్రీవియస్ ప్లాట్ సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అయినాయి. ఇక్కడ ఎక్స్టెన్షన్ దగ్గర డౌన్ యారో బటన్ చేసేగానే మీకు ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ ఆప్షన్ ఏదైతే ఉందో అది రీసెంట్గా చూపిస్తుంది బై డిఫాల్ట్గా. కాబట్టి ఇక్కడ ఏంటంటే విండో ఆప్షన్ ఉంది. ఈ విండో ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ విండో ఆప్షన్ మెథడ్ ఏంటంటే మనం ఏదైతే మనం ఒక డయాగ్రామ్ మనం డిలీట్ చేసేటప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అని డిలీట్ చేస్తున్నాం, సెలెక్ట్ చేస్తున్నాం. అలాగే ఏ పార్ట్ అయితే మనం సెలెక్ట్ చేస్తున్నామో 2 కార్నర్ పాయింట్స్ ద్వారా ఆ పాయింట్ మొత్తాన్ని చూడండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చేశాను, నెక్స్ట్ ఎండ్ పాయింట్ వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఈ ఏరియాని మాత్రమే మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది అన్నమాట విండో ఆప్షన్లో. సపోజ్ ఇక్కడ చూడండి, నేను సెంటర్ ద ప్లాట్ అనే ఆప్షన్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ చూడండి సెంటర్ ద ప్లాట్ అనే ఆప్షన్ని డీహైలైట్ చేశాను, ప్రీవ్యూ సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేసినప్పుడు చూడండి నా డయాగ్రామ్ అంతా చూడండి ఎగ్జాక్ట్గా విండో ఆప్షన్లో ఏదైతే సెలెక్ట్ చేశానో ఆ డయాగ్రామ్ని ఎగ్జాక్ట్గా మనకి చూపిస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి సెంటర్ ద ప్లాట్ అని చేశాను చూడండి. ఓకే, సెంటర్ ద ప్లాట్ అని చెప్పి ప్రీవ్యూ అని ఇచ్చాను. ఓకే, మనకి డయాగ్రామ్ టోటల్ కూడా ఎగ్జాక్ట్గా కార్నర్స్ అనేది ఫిట్ అయ్యి వస్తుంది. సపోజ్ మీరు ఇంకా మీకు చేంజెస్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈసారి 297, 210కి బదులు 210, 297 తీసుకున్నాను. ఇక్కడ సెంటర్ ప్లాట్ అనేది డీహైలైట్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్ తీసుకున్నాను. పోర్ట్రేట్ తీసుకొని ఇప్పుడు సపోజ్ నేను ప్రీవ్యూ అని చేశాను చూడండి. నేను ప్రీవ్యూ అని సెలెక్ట్ చేస్తే చూడండి నా డయాగ్రామ్ ఒక పక్కకు వచ్చింది. రైట్ సైడ్లో పోర్ట్రేట్ మెథడ్లో రైట్ సైడ్లో ఒక కార్నర్కి వచ్చింది. అదే నాకు ఇది సెంటర్లో ఎగ్జాక్ట్గా సెంటర్లో కావాలనుకుంటున్నాను. విండో సెలెక్షన్ చేయలేదు కూడా నేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే విండోస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ డయాగ్రామ్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను, ప్రీవ్యూ కొట్టాను. కానీ మళ్ళీ నేను సెంటర్ ప్లాట్ ఆప్షన్ క్లిక్ చేయలేదు. కాకపోతే చూడండి నేను సెలెక్ట్ చేసిన డయాగ్రామ్ అంతా కూడా ఒక కార్నర్కి ఇన్సెట్ అయిపోయింది. నా రెక్టాంగిల్ కూడా నా బౌండరీ ఏదైతే ఉందో ఆ బౌండరీ కూడా కొంచెం కట్ అయింది. ఇలాంటి కేసెస్లో మళ్ళీ నేను ప్రెస్ ఎస్కేప్ చేసి సెంటర్ ద ప్లాట్ అని ఇచ్చాను చూడండి. సెంటర్ ద ప్లాట్ అని ప్రీవ్యూ ఇచ్చాను చూడండి. నా డయాగ్రామ్ టోటల్ పేజ్కి సెంటర్ ఆఫ్ ద పేజ్కి అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ద ప్లాట్కి ఇదండి యూజ్. నేను మళ్ళీ ఇక్కడ ఎస్కేప్ తీసుకొని ఈసారి మళ్ళీ డైమెన్షన్స్ చేంజ్ చేస్తున్నాను. ఈసారి ల్యాండ్స్కేప్లో డయాగ్రామ్ పెట్టుకున్నాను.
ఓకే. ఇక్కడ వచ్చి మళ్ళీ 297, 210 చేసుకుంటున్నాను. ఓకే. సెంటర్ ద ప్లాట్ అనే ఆప్షన్, విండో ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఈసారి మళ్ళీ నేను ఫస్ట్ కార్నర్ పాయింట్ ఇచ్చాను. టాప్ లెఫ్ట్ కార్నర్‌ని టాప్ అప్పర్ కార్నర్‌ని ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. ఈ రెక్టాంగిల్ ఎండ్ పాయింట్, కార్నర్ ఎండ్ పాయింట్‌ని రైట్ సైడ్‌ని ఎండ్ పాయింట్ కింద ఇచ్చాను. ప్రీవ్యూ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ సెలెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన పేజ్ సెట్టింగ్స్ కన్నా ఎక్కువ ఉన్నదనుకోండి డైమెన్షన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదండి, కట్ అయిపోతుంది. ఇక్కడ మీరు దీనికోసం మళ్ళీ మీరు ఏం చేయాలంటే నేను చూడండి యాజ్ ఇట్ ఈజ్గా సెలెక్ట్ చేసేటప్పుడు ఈసారి కేర్ఫుల్గా సెలెక్ట్ చేస్తున్నాను. కొంచెం అవుట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈసారి నేను. ప్రీవ్యూ అని చూసాను చూడండి. ఓకేనా. ఎప్పుడు కూడా మీరు ఎగ్జాక్ట్గా లైన్ బోర్డర్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ డయాగ్రామ్ ఒక్కొక్కసారి ఈ కార్నర్స్ అనేవి కట్ అయిపోతాయి. కాబట్టి ఒక 1 mm ఆర్ 2 mmకి దానికన్నా బయటకు అవుట్ సైడ్లో సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని చూడండి నేను సేవ్ చేసుకుంటున్నాను డయాగ్రామ్. సపోజ్ నేను సేవ్ చేసుకోవాలంటే లేదు పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి లొకేషన్ అడుగుతుంది. నేను సపోజ్ చూడండి ఇక్కడ ప్లాట్ అనే ఆప్షన్ సింబల్ ఉంది, పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ప్లాట్ అనేది ఆప్షన్ కన్వర్ట్ అయింది. నేను డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టెస్టింగ్ పీడిఎఫ్ అని చెప్పి సేవ్ చేసుకుంటున్నాను నా డెస్క్టాప్ మీద. ఓకే. డెస్క్టాప్ మీద పెట్టాను, సేవ్ అని చేశాను. సేవ్ అని చేసిన తర్వాత చూడండి నాకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫార్మాట్ అనేది కన్వర్ట్ అయిపోయింది. నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏంటంటే నా ఆటో క్యాడ్ ఫైల్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పీడిఎఫ్ టెస్టింగ్ పీడిఎఫ్ అని వచ్చింది చూసారా. నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. నా కంప్యూటర్లో కొంచెం సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం స్లో అవుతుంది. మీకు ఇమీడియట్లీగా పీడిఎఫ్ అనేది చూపిస్తుంది. ఇగోండి మనకి పీడిఎఫ్ అనేది ఇలా క్రియేట్ అయింది చూడండి. దీన్ని మీరు ఇప్పుడు ఈమెయిల్ ద్వారా ఎవరికి కావాలంటే వాళ్ళకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రింట్ కావాలన్నా డైరెక్ట్గా మీరు ప్రింటర్లోకి ఫార్వర్డ్ చేసుకొని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకొని కూడా ఎనీ సిస్టంలో మీరు ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇలాగ మనకి ప్లాట్ అనే ఆప్షన్ ద్వారా ప్లాట్లో డిఫరెంట్ ఆప్షన్స్ యూస్ చేసుకొని మన ప్రింట్ అనేది పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్టే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.